పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ల పంపిణీ తాడేపల్లి మండలంలో చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం నుంచే ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణం వద్దనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీని ప్రారంభించున్నారు. పెనుమాకకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు స్వయంగా చంద్రబాబు పెన్షన్లు అందించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో హామీ జరిగింది. జూలై 1న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 63,51,000 మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్ ఇవ్వనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 20 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ మంగళగిరి మండలం తాడేపల్లిలోనే సీఎం చంద్రబాబు ఏదైతే పెన్షన్లు పంపిణీ చేస్తారో ఆ పెన్షన్ పంపిణీ చేసే సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాగనే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సభా ప్రాంగణం పెనుమాకు వద్ద సభా ప్రాంగణం వద్దకి భారీ సంఖ్యలో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 65 లక్షల పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. పెనుమాకులో అయితే స్వయంగా చంద్రబాబే పెన్షన్లు పంపిణీ చేయను. అమ్మ ఈ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ పడిందా? అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ ప్లీజ్ కొంచెం ప్లీజ్. కొంచెం ఇట్రండి కొంచెం ఇప్పుడు మలే కూర్చోండి.
పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. సార్ ఇది మెయిన్గా మీకు హౌసింగ్ ఏదమ్మా హౌసింగ్ శాంక్షన్ లెటర్ సార్. ఈఎంఐ ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. కట్టేసింది సార్. మన పార్టీ తరఫునే మనకి ఇదే. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సార్ సిఆర్డీఏ మీరు కలిసి సార్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిద్దాం. ఓకే ఎస్ సార్. పట్టుకోవాలి. ఇలా చూడు. మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్ సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. నో వాట్ ఈస్ ది అమౌంట్ 1.8 సార్. 1.8 lakhs సార్. నేను ఇల్లు కట్టియమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్లు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యాక ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మాకు సామర్థ్యం లేదు సార్, అందుకని ఆగిపోయింది. ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అటు కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు, ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఎక్కడ పెడుతుంది? నేను మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా. పొలాలు చేసుకుని కాదమ్మా మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఏదైతే పెన్షన్ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం 6 గంటలకే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం